హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఉమ్మడి కుటుంబంలో జరగబోయే ఎపిసోడ్ చెప్పబోతున్నాను. కాంచన శరణ్యకి కాల్ చేస్తుంది. మేడం, మీరు శరణ్య యూట్యూబరా? నేను మొనాలిసాకి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. మీరు ఆ ఇంటర్వ్యూకి రావాలి, దానికి యాంకరింగ్ చెయ్యాలి, మీ వాయిస్ చాలా బాగుంటుంది అని అంటుంది. కానీ శరణ్యకి తెలియదు అది కాంచన అని. ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని అనుకొని శరణ్య వచ్చేసి సరేలే ఎక్కడికి రావాలి అని చెప్తుంది. అప్పుడు ఒక లొకేషన్ పంపిస్తాను మేడం, అక్కడికి రావాలి, కానీ మీరు ఎవరికి చెప్పకూడదు అని కాంచన చెప్తుంది. శరణ్య వచ్చి చాలా టెన్షన్ అవుతుంది. ఎందుకు అని అంటే, మేడం మోనాలిసా అంటే చాలామంది సెల్ఫీ కోసము అది ఎక్కువ వచ్చేస్తారు, అందుకోసము ఆమెకి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది అని అంటుంది. అప్పుడు శరణ్య అంటుంది, నాకు యూట్యూబ్లో వ్యూస్ కూడా చాలా వస్తాయి అని చెప్తుంది. అవును మేడం అని, మీరు కూడా ఆ ఇంటర్వ్యూ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా వేసుకోవచ్చు అని చెప్తుంది. సర్లే అని కాంచన లొకేషన్ పెట్టిన తర్వాత శరణ్య అక్కడికి వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది. అక్కడ వెళ్ళి ఓపెన్ ద డోర్ అని నాక్ చేస్తుంది, కానీ ఎవరు సౌండ్ చేయరు. అప్పుడు అది డోర్స్ ఓపెన్లోనే ఉంటాయి. అప్పుడు లోపలికి వెళ్తుంది శరణ్య. వెళ్ళిన తర్వాత ఒక రౌడీ వచ్చేసి ఒక అమ్మాయిని పట్టుకొని ఉంటాడు. అప్పుడు నన్ను కాపాడండి అనే సౌండ్ చేస్తుంది. అప్పుడు శరణ్య వెళ్ళి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయడానికి వెళ్తే ఆ అమ్మాయి నవ్వుకొని, ఎందుకంటే వాళ్ళు డ్రామా చేస్తున్నారు, పాపం శరణ్యకి తెలియదు. ఆ అమ్మాయి నవ్వుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు వలలో పడ్డావు అని ఆ రౌడీ పట్టుకొని శరణ్యకి తలపై కొట్టి మత్తు అది ఇచ్చేస్తారు. అప్పుడు శరణ్య పడిపోతుంది. పడిపోయిన తర్వాత దానికి ఆ రౌడీ వచ్చేసి శరణ్యకి రేప్ చేసినట్టుగా ఇది సృష్టిస్తాడు. మళ్ళీ శరణ్య లేచి నేను ఎక్కడున్నాను అంటుంది. అప్పుడు ఆ రౌడీ చెప్తాడు, మేడం నేను మీకు రేప్ చేశానని చెప్పిన తర్వాత శరణ్య చాలా టెన్షన్లో వచ్చేసి ఆ రౌడీకి కొట్టేస్తుంది కర్ర తీసుకొని. కొట్టిన తర్వాత ఆ రౌడీ వచ్చేసి కాసేపు చనిపోయినలాగా యాక్షన్ చేస్తాడు. యాక్షన్ చేసిన తర్వాత శరణ్య చాలా బాధపడి అది వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్నకి చెప్పినట్టుగా ఊహించుకొని, మీ అమ్మాయి హత్య చేసింది, మీ అమ్మాయి చెడిపోయింది అట్లా అని ఆలోచించుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు దర్శన్ స్కూటర్లో వెళ్తా కనిపిస్తాడు. ఏం శరణ్య, ఏం ఒంటరిగా వెళ్తున్నావు, రా వదులుతా అంటాడు. లేదు నేనే వెళ్ళిపోతాను అంటుంది. లేదు రా అని చెప్పి దర్శన్ ఎక్కించుకుంటాడు స్కూటర్లో. అప్పుడు వెళ్తూ ఉంటే దర్శన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత దర్శన్ అంటాడు, నేను చెప్పిన లవ్ స్టోరీకి ఇప్పుడే పెళ్ళి జరగదులే అని అనుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందని శరణ్య అని అనుకుంటాడు దర్శను. కానీ శరణ్య వచ్చేసి అంతా అయిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. ఇల్లు రాకముందే శరణ్య దిగిపోతుంది. దర్శన్ అంటాడు, ఎందుకు ఇక్కడే దిగుతున్నావు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటాడు. లేదు, మిమ్మల్ని చూస్తే మా మమ్మీ వాళ్ళు పంపించరు, మీకు అట్లాగే కూర్చోబెట్టుకుంటారంటారు. దర్శన్ అంటారు, నిజమే ఆ మాట అని వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత శరణ్య ఇంటికి వెళ్ళిన కాంచన
అనన్యకి కాల్ చేస్తుంది. శరణ్య మన ప్లాన్ అంతా వర్కౌట్ అయింది అని. అప్పుడు అనన్య అంటుంది, ఏమ్మా ఏమైంది అంటే, మేము చెప్పినట్టుగా అది ప్లాన్ అయిపోయింది. ఇప్పుడు శరణ్యకి ఆడుకుంటాను చూడు అని అంటుంది. చాలా సంతోషంగా అనన్య ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేస్తున్న తర్వాత, ఓకే నువ్వు చాలా ఏడిపించాలి, నాకు క్యారెక్టర్లెస్ అనింది నా కూతురికి. ఇప్పుడు తన కోడలే క్యారెక్టర్లెస్ అని చూపిస్తాను. ఇప్పుడు ఏమంటుందో చూద్దాము. నీకే ఎంత మాట అనింది, నేను గమ్మునుంటానా అని కాంచన అనన్యతో అంటుంది. మళ్ళీ అనన్య ఫోన్ పెట్టిన తర్వాత శరణ్యకు కాల్ చేస్తుంది. కాల్ చేసి, నీ వీడియోస్ మీ అమ్మకు పంపించాలా, మీ నాన్నకు పంపించాలా, లేకపోతే ఆనందకి వీడియోస్ పంపించానా అని అంటుంది. ఏం వీడియోస్ అంటుంది. నాకు తెలుసు నువ్వు ఒక మనిషికి చెడిపోయి ఒక మనిషికి చంపేసి వచ్చావని చెప్తుంది. లేదు నేను చెయ్యలేదు, నేను ఎవరికి హత్య చేయలేదని అంటుంది శరణ్య. లేదు నాకు తెలుసు, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, అది మీ అత్తకి ఆనందకి సెండ్ చేసేస్తాను అంటుంది. వద్దు వద్దు అని శరణ్య అంటుంది. నేను ఏం చేయాలో చెప్పండి అని అంటుంది. చెప్పిన తర్వాత కాంచన అంటుంది, నువ్వు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేయి ఆనందకి అంటుంది. అప్పుడు శరణ్య చాలా షాక్లో అయిపోతుంది. ఇప్పుడు వచ్చే ప్రమోలో చూద్దాము ఈ శరణ్య ఏమంటుందో. ఆనంద వచ్చేసి శరణ్యకి ఎట్లా కాపాడుకుంటుందో, ఈ నిజం ఎట్లా బయటకు వస్తుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. చాలా ట్విస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.